దేవుడు చెప్తున్నాడు, మన సంబంధాల విషయంలో కూడా ప్రత్యేకత కలిగిన వారంగా ఉండాలి. అబ్రహాముతో లోతు బయలుదేరాడు. అద్భుతంగా వారి ప్రయాణం సాగింది. అనూహ్యంగా ఆస్తులు పెరిగిపోయాయి. ఆ సమయంలో అబ్రహాము నుండి లోతు వేరవడం ద్వారా దేవుని వాగ్దానం అబ్రహాము జీవితంలో సార్థకమైంది. ఒకవేళ లోతుతో ప్రయాణం చేస్తే ఇద్దరు కలిసి ఎక్కడ తేలేవారో, ఆయనకు లోతుకు మధ్య ఉన్న సహవాసములో, సంబంధంలో తేడా వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బ్రేక్ ద రిలేషన్షిప్ దట్ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. సంబంధాలు ఎంత గొప్పగా ఉన్నాయి. మీ సంబంధము దేవునికి మీకు మధ్య ఉన్న సంబంధాన్ని పెంచేదిగా ఉందా, తుంచేదిగా ఉందా? దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధులారా, మీ సహవాస విషయములో ప్రత్యేకత చాటుకోండి. మీ సంభాషణ విషయములో ప్రత్యేకత కలిగి ఉండండి. మీ సత్క్రియల విషయములో ప్రత్యేకత చాటుకోండి. ఆఖరిగా అంటున్నాడు, మీ సంబంధాల విషయంలో కూడా ప్రత్యేకత కలిగి జీవించండి. అట్టి ప్రత్యేకత కలిగిన వారుగా ప్రభు మనలను స్థిరపరచునుగాక.